ధర్మ మార్గంలోని నిజమైన పురోగతి మనలో అహాన్ని క్రమంగా కరిగిస్తుంది. అలా జరిగినప్పుడు మనలో 2 అపురూపమైన సుగుణాలు వృద్ధి అవుతాయి. అవి కృతజ్ఞత, నిస్వార్థ సేవ. ధర్మసేవ మనలోని పారమితలను, ముఖ్యంగా దానము, సహనము, సమత మరియు మైత్రీ గుణములను పెంపొందించుకోవడానికి, అహం తగ్గించుకోవడానికి ఓ అపూర్వ అవకాశం. ఈ సేవ వలన మనలోని అహం కరుగుతుంది. దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను సమతుల్యతతో ఎదుర్కోవడానికి ఇదొక శిక్షణా శిబిరంగా ఉపకరిస్తుంది. విపశ్యనా కేంద్రంలో ధర్మసేవలు అందించడం మీకెంతో ఉపకరించే అనుభవం మరియు ఒక ముఖ్యమైన బాధ్యత కూడా. ధర్మసేవకులు ఈ విద్యకు, విపశ్యనా కేంద్రానికి ప్రతినిధులు. ధర్మసేవకులు శిబిరం ఆరంభించడానికి ఒకరోజు ముందు కేంద్రానికి రావడం మంచిది. ముందుగానే రావడం వలన మీకు, నిర్వాహకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇలా రావటం వలన ధ్యాన కేంద్రంలో ఏ ఏ సదుపాయాలున్నాయో, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. చిన్న కేంద్రాలలో ధర్మసేవకులు అక్కడి నీటి సరఫరా, విద్యుచ్ఛక్తి వంటి సౌకర్యాల గురించి తెలుసుకోవడం మంచిది. ఆలస్యంగా వస్తే అప్పటికే హడావిడిగా ఉన్న కేంద్రంలో ఎలాంటి సేవ ఇవ్వాలో సరిగా తెలియదు. ధర్మసేవకులు తప్పనిసరిగా ధర్మసేవ మీద గోయంకా గారు ఇచ్చిన ప్రవచనం వినాలి. సేవ చేసే విధానం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలి. ధర్మసేవ యొక్క నియమావళి చదువుకోవాలి. శిబిర ప్రారంభానికి ముందు ఇది సాధ్యపడకపోతే మొదటి రోజున సామూహిక సాధనల సమయంలో చూడవచ్చు. మీరు తెచ్చుకున్న పుస్తకాలు, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ వంటివి నిర్వాహకులకు అప్పగించడం వలన పూర్తి ఏకాగ్రతతో సేవ ఇవ్వగలరు. సేవకులందరూ బ్యాడ్జీ ధరించాలి. దీనివలన మిమ్మల్ని గుర్తించడం సులభంగా ఉంటుంది. ధర్మసేవకులు పంచశీలాలను పాటించాలి. స్త్రీలు, పురుషులు విడివిడిగా ఉండాలి. స్త్రీ సేవకులు పురుషుల ప్రాంతానికి గాని, పురుష సేవకులు స్త్రీల ప్రాంతానికి గాని వెళ్ళకూడదు. ధర్మసేవకులు సేవా సమయంలో క్షణక్షణం ఎరుకతోనూ సమతతోనూ ఉండాలి. ఏదైనా కారణం చేత ధ్యానం చేయలేకపోయినా, సరైన విశ్రాంతి లేకపోయినా ఆందోళన చెందకుండా వీలైనంత వరకు సంవేదనలతో గాని, శ్వాసతో గాని ఉండాలి. ముఖ్యంగా 3 గంటల సేపు విపశ్యనా సాధనలు, టీచర్ మరియు ధర్మసేవకులతో సహచర్యము, ధ్యానకేంద్ర వాతావరణము మీకు సమతతో ఉండడానికి తోడ్పడతాయి. పగటిపూట కనీసం 1 గంట విశ్రాంతి తీసుకోవాలి. తమ శారీరక పరిమితులను గుర్తించి అలసట కలగకుండా జాగ్రత్త వహించాలి. ధర్మసేవకులు శిబిరాలలో ఉండే ధ్యాన వాతావరణానికి భంగం కలిగే పనులేవీ చేయకూడదు. సేవకులు తప్పనిసరి అయినప్పుడే మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు వారు సత్యవంతంగా, సౌమ్యంగా, లాభదాయకంగా మాట్లాడాలి. అనవసరమైన విషయాల గురించి కాలక్షేపానికి మాట్లాడకూడదు. ముఖ్యమైన విషయాలు సాధకులకు వినపడకుండా, కనపడకుండా మాట్లాడాలి. సేవకులు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి. మీకు వేరొక సేవకునితో ఇబ్బంది కలిగినప్పుడు ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతని గురించి చాడీలు చెప్పకుండా నేరుగా అతనితో మాట్లాడాలి. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు జరిగే మైత్రీ సాధనకు అందరూ సేవకులు హాజరవ్వాలి. మైత్రి తర్వాత జరిగే సమావేశంలో ఆ రోజు జరిగిన శిబిరము గురించి ఏవైనా సమస్యలు వస్తే వాటి గురించి చర్చ జరుగుతుంది. మర్నాటి గురించి ప్లాన్ చేసుకోవడం కూడా ఉంటుంది. విపశ్యనా శిబిరపు చివరి రోజులలో మీరు శిబిర నిర్వహణ గురించి మీ సలహాలు ఇవ్వవచ్చు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే అవి సమస్యల గురించి ఉండాలే తప్ప వ్యక్తుల గురించి ఉండకూడదు. ఊరికే చర్చించడం కంటే ఒక్కో సమస్య, దాని పరిష్కారం గురించి విశ్లేషించి సలహాలు ఇవ్వడం మంచిది. ఇతరులు అంగీకరించకపోతే మౌనంగా ఉండడం శ్రేయస్కరం. ఒకే సమస్యను 3 సార్లు చర్చించిన తర్వాత అందరి మధ్య సామరస్యతను కాపాడడం కోసం దానిని వదిలేయడం మంచిది. ధర్మసేవలో ఉన్నప్పుడు మీ అభిప్రాయాల ప్రకారమే కోర్సు జరగాలని మీకు అనిపిస్తే మీరు ప్రస్తుతానికి ధర్మసేవ చేయడానికి అనర్హులని తెలుసుకోండి. ధ్యానం సహాయంతో అహాన్ని తగ్గించుకొని తర్వాత సేవలో పాల్గొనవచ్చు.